మార్కాపురం నియోజకవర్గంలోని తర్లపాడు ఎస్ఐ వేముల సుధాకర్ బాబు బెదిరింపులకు పాల్పడుతున్నారని కేతుగుడి సర్పంచ్ దూదేకిల పెద్ద మస్తాన్ వాపోయారు. తన పొలం వివాద విషయంలో ఫోన్ చేసినందుకు తనను దూషించారని మండిపడ్డారు. తనపై దాడి జరుగుతుందని చెప్పినా వినకుండా దుర్భాషలాడారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్ఐ వేముల సుధాకర్ బాబుపై ఉన్నతాధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని సర్పంచ్ డిమాండ్ చేశారు. ఎవరికి మమ్మల్ని చంపిన తర్వాత రాండి సార్, భయం వేస్తే మీరు ఈ అధికారం మాటలు మాట్లాడుతున్నారు సార్. ఇంకా మేమేం మాట్లాడాం సార్ మీతోటి? మేము అతేం చేస్తున్నాం సార్? మళ్ళీ కొట్టినారు సార్, కొడుతున్నారు సార్ అంటే ఇంకా అతేంది సార్ మీకు? ఎవరు రికార్డ్ సార్? అది ఆగడం అనేది నా భూమి సార్, నేను క్లియర్ ఎవిడెన్స్ ఉన్నా అంటే సార్ లా అండ్ ఆర్డర్ సార్. అది ఒకరి మీద గొడవ జరుగుతున్నప్పుడు ఆపాలి సార్. అది ఒక లా అండ్ ఆర్డర్ సార్. అది గొడవ జరుగుతున్నప్పుడు, ఇష్యూ జరుగుతున్నప్పుడు అల్లరి మూకల్ని చెదరగొట్టే రైట్ చేయదని ఉంటే మీకే ఉంటాయి సార్. నేనెవరు ఆపడాకనికంటే మేమేం చెప్పాలి సార్? అది ఎవరిని ఎవరికి ఎవరిని నేను గొడవ సార్, నేను గొడవ సరే సార్, నేను గొడవ పడితే, నేను గొడవకపోతే నన్ను తీసుకుపోండి సార్. సార్ ఏంటి సార్? నేను మీరు ఇట్లా మాట్లాడితే మేమేం మాట్లాడలేం సార్. మీడియా మిత్రులకు నమస్కారం. నా పేరు దూదేకుల పెద్ద మస్తాన్, కేతగుడిపు గ్రామ సర్పంచ్ని, తర్లుపాడు మండలం, ప్రకాశం జిల్లా. ఈరోజు ఉదయం గత 40 సంవత్సరాల నుండి మా నాన్నగారి పేరు మీద ఉన్నటువంటి 2 ఎకరాల 50 సెంట్లు భూమి చదును చేసుకుంటుండగా ఇద్దరు వ్యక్తులు, బండారు గాంధీ వారి అల్లుడు అంకయ్య అనేవారు నా మీదకి వచ్చి దాన్ని ఆపే ప్రయత్నం చేసి దౌర్జన్యంగా పొలంలోకి వచ్చి దాడి చేయడానికి సిద్ధపడినారు. ఈ క్రమంలో ముందుగా నేను ఎస్ఐ గారికి కాల్ చేసి ఇట్లా తాగి వచ్చి నా పొలంలో నేను బాగు చేసుకుంటుంటే దానికి దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నారు సార్, ఎవరినైనా పంపించండి అని చెప్పేసి అడిగాను. అంతటా ఆయన మీరు నాయకులతో మాట్లాడుకోండి అని ఫోన్ పెట్టేశాడు. ఈలోపు వారు ఇష్టం వచ్చినట్టు తిట్టి నన్ను కొట్టబోతుండగా ఈ క్రమంలో గ్రామస్తులు చూసి గ్రామ పెద్దలు నన్ను తప్పించి వారిని బయటికి పంపించినారు. ఈలోపు నేను 100కు డయల్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చినాను.